ఎంత కర్మ దాపరించింది గురువుగారు. ఆడవాళ్ళకి అంటే ఆడవాళ్ళని ప్రత్యేకంగా మాట్లాడుతున్నానని కాదు. పూర్వం ఆడవాళ్ళు అత్తవారింట్లో ఉండేవారు. భర్త చూసుకునేవాడు. అంతా బానే ఉండేది. తర్వాత పెళ్ళైన తర్వాత భర్తేమో ఇదిగా చూడటం, తన పిల్లల్ని తనే పోషించుకునే పరిస్థితి రావటం, రోడ్లకెక్కి ఆడోళ్ళు ఉద్యోగాలు చేయటం, అమ్మా నా బతుకులా నీ బతుకు అవ్వకూడదని ఆ తల్లి తన పిల్లలకు కూడా చదివించి ఉద్యోగాలు చేసి ఒక దారి చేయాలనుకోవడం. పెళ్ళైన తర్వాత ఎవరికిచ్చి చేస్తే తన ఇంట్లో పిల్లల తన సొంత పిల్లలా చూడదు, నా కూతుర్లా ఉంటుందా అని వాళ్ళు చూడరు. మొత్తానికి ఆడదానికే అంతా నష్టం. ఆడోళ్ళకే నష్టం తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉండగా ఎవరు పడితే వాళ్ళు వయసుతో ప్రమేయం లేకుండా ఏది పడితే అది చేయడం, కామంతో కళ్ళు మూసుకుపోయి ఎక్కడికెళ్ళి బతుకుతావు ఒంటరిగా అని అందరూ అనడం. నిజంగా భారతదేశం అంటే బా తల్లిగా పూజించే, స్త్రీని తల్లిగా పూజించే దేశంలో పుట్టి శక్తుల్ని పూజించే మనము ఆడదానికి నిలబడటానికి కూడా చోటు లేకుండా చేసి ప్రతి నిమిషం భయంతో బతికేలా మార్చేశారు. ఈళ్ళల్లో నేను, నాకు, నన్ను అనే అహంకారం ఈ ఆడదాని యొక్క వేర్లు కూడా కదిలిపోతున్నాయి. ఎందుకు అర్థం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆడ ఇగోని సాటిస్ఫై చేసుకోవాలి. ఆడ చెప్పిన మాట వీళ్ళు వినాలి. వాళ్ళు తిండి పెడుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చచ్చినట్టు బతకాలి. బతికి ఎవరికి ఉపకారం? మనం బతికేమంటే ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. నలుగురికి ఉపకారం ఉండాలి. మన వల్ల ఎవరికి నష్టం జరగకుండా ఉండాలి. ఏం జరుగుతుంది గురువు గారు? చాలా అంటే భయంగా ఉంది నాకు. ఇంతకుముందు పెళ్ళి వయసుకు వచ్చిన అమ్మాయి ఉంటే అమ్మో అనేవారు. ఇప్పుడు పుట్టిన బిడ్డలు చిన్న పిల్లలు ఎవరున్నా సరే భయంగానే ఉంది. మగోళ్ళని చూసి భయపడటం, ఏమో ఎవరు ఎలాంటోళ్ళు, అది చుట్టాలు బంధువులు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉంచండి. చాలా కష్టంగా ఉంది గురువుగారు. ఈ జీవితం అవసరం లేదు, పూర్తయిపోతే బాగుండు. దేవుడు భూమి మీద నడిచొస్తాడు, బ్రహ్మంగారు వాళ్ళు వస్తారు. అలా ఎవరినో చూద్దామని ఆశపడితే బ్రహ్మంగారిని చూడాలంటే ఎన్ని దరిద్రాలు చూడాలో ముందు అనిపిస్తుంది. ఈ జీవితం ఎంత తొందరగా పూర్తయిపోతే అంత మంచిది. దీన్ని సరిచేసే శక్తి మనకు లేదు. వాళ్ళ అహంకారాలు, పొగరులు తగ్గించుకోరు. నేను బతుకున్నంతకాలం నువ్వు ఇలాగే ఉండాలి, నేను చచ్చిపోయాక నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, నన్ను బాగా చూడాలి. నేను ఇలాంటి మూర్ఖుల గురించి విన్నాను. అంత మూర్ఖత్వం సరైంది కాదు. కానీ మనం మన యొక్క సంస్కృతిలో ఉన్న సహనం, ఓర్పు, నేర్పు ఏ మతంలోనూ ఏ దానిలోనూ ఉంటాయి. కానీ వాటిని అవలంబించే ప్రయత్నం ఎవరూ చేయలేదు కదా. చేసుంటే మన యొక్క ముందు తరాలు, మన తరాల పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనిపిస్తుంది. చాలా నిస్సహాయతగా ఉంది. మీకు చెప్పాలనిపించింది. మీరు నవ్వుతూ అందమైన కళ్ళతో చూస్తున్నారు. మీ సమాధానం ఏంటో తెలిస్తే బాగుండు గురువుగారు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. కానీ చుట్టుపక్కల జరుగుతున్నది, ఫోన్లో చూస్తున్నది కర్మకాలి. కళ్ళతో చేసిన పాపం చెవులతో వింటే చెవులతో చేసిన పాపం అన్నట్టు అయిపోయింది జీవితం. ఓం శ్రీ గురు రమణ.